నా లైఫ్ని చేంజ్ చేసినటువంటి బుక్స్గా నేను చెప్తాను. మీ లైఫ్ని కూడా ఖచ్చితంగా చేంజ్ చేస్తాయి. సార్ నిజంగా మనం జాబ్ చేసి ధనవంతులుగా మారగలమా, లగ్జరీగా జీవించగలమా? యూరప్లో హిట్లర్ ఏం చేశాడంటే మొత్తం 1,00,00,000 మంది యూదులను చంపేయడం జరిగింది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో. ఆందోళన తగ్గించుకోవటానికి ఎటువంటి మాత్రలు వేసుకోవాల్సిన లేదు. ఈ బుక్ అనేది మీకు టానిక్లా పనిచేస్తుంది. హాయ్ ఎవ్రీబడి, నేను మీ గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎందుకంటే ఇది నా లైఫ్కి చాలా బాగా ఉపయోగపడింది. అదేవిధంగా మీ జీవితం మార్చడానికి కూడా ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి అమెజాన్లో దొరికేటువంటి వరల్డ్ టాప్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్. అంటే మనం ఈరోజు వీడియోలో 3 బుక్స్ గురించి తెలుసు. ఈ 3 బుక్స్ కూడా నా లైఫ్ని చేంజ్ చేసినటువంటి బుక్స్గా నేను చెప్తాను. మీ లైఫ్ని కూడా ఖచ్చితంగా చేంజ్ చేస్తాయి. సో అందువలన ఈ బుక్స్ని ఖచ్చితంగా మీరు చదవాలి. ఇవన్నీ కూడా అమెజాన్లో తెలుగులో అవైలబిలిటీ ఉన్నాయి. తెలుగు ట్రాన్స్లేషన్, యాక్చువల్గా రాసినవి అయితే ఇంగ్లీష్లో, కానీ ఇవి తెలుగులో అనువదించబడ్డాయి ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. ఎందుకంటే ఒక బుక్ 350, ఒక బుక్ 150, ఒక బుక్ 230, మీరు టోటల్ కలిపినా కూడా 730 రూపీస్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండవలసిన బుక్, ప్రతి ఒక్కరు చదివి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి బుక్స్ ఇవి. ఈ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు బై చేయొచ్చు. అయితే ఈ బుక్స్ ఏంటంటే, ఈ 3 బుక్స్ ప్రపంచవ్యాప్తంగా కోట్లలో సేల్ అయ్యాయి. అంటే కొన్ని మిలియన్స్ కాపీస్ అనేవి ఈ 3 బుక్స్ సేల్ అయ్యాయి. ఇందులో మనం చెప్తున్న మొదటి బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది మనం ఎకనామిక్ లిటరసీ, అంటే ఆర్థిక సంబంధిత విషయాల్లో లిటరసీని పెంపొందిస్తుంది. ఇది ప్రతి వ్యక్తికి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా చదవవలసినటువంటి బుక్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా రెండోది ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్. మన జీవితంలో ఎప్పుడు విచారంగా ఉండకుండా సంతోషంగా ఎందుకు జీవించాలి, హ్యాపీనెస్ అనేది ఏ విధంగా పొందాలనేది ఈ సెకండ్ బుక్ సహాయంతో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మూడవది ఈ ఆందోళన చెందకు, ఆనందంగా జీవించు. ప్రతి వ్యక్తికి వచ్చే సమస్యల్ని మనం ఏ విధంగా అధిగమించాలి, ఎంత పెద్ద సమస్యనైనా కూడా సమర్థవంతంగా ఏ విధంగా అధిగమించవచ్చు, ఏ విధంగా ఆ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆందోళన చెందకుండా సంతోషంగా జీవించవచ్చు అనేది మనం ఈ థర్డ్ బుక్ చూడడం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ బుక్స్ గురించి నేను కొన్ని గంటలు మాట్లాడగలను, కానీ మనకి వీడియో అంత టైం ఉండదు కాబట్టి క్లుప్తంగా ఈ బుక్స్ ఎందుకు మనకి లైఫ్ చేంజింగ్ బుక్స్గా ఉన్నాయనేది నేను చెప్తాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇందులో మొదటిది ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది ఇందులో ఉన్నటువంటి విషయాలకు సంబంధించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం. అయితే ఇది ఇందులో ఉన్నటువంటి పిక్చర్లో ఉన్నటువంటి పర్సన్ ఆథర్, ఈయన పేరు రాబర్ట్ కియోసాకి. ఈ బుక్ని 1997లో దీన్ని రాయడం జరిగింది. అదేవిధంగా ఇది ఇంటర్నేషనల్గా బెస్ట్ సెల్లర్గా నిలిచింది. అయితే ఈ బుక్ ద్వారా మనకి ఆర్థిక అక్షరాస్యత, ఎకనామిక్ లిటరసీకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఇందులో ఆయన చర్చించారు సరళమైనటువంటి పద్ధతిలో. జనరల్గా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మన పిల్లలకి కానీ, మనమే కాదు పేరెంట్స్ అందరూ చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారు, నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం వస్తుంది, హ్యాపీగా ఉంటావు, డబ్బునోడు అవుతావు, నీకు కావాల్సినవి అన్నీ అవుతాయని చెప్తూ ఉంటారు. సార్ నిజంగా మనం జాబ్ చేసి ధనవంతులుగా మారగలమా, లగ్జరీగా జీవించగలమా, మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా మనం కొనుక్కోగలమా? అయితే ధనవంతులుగా మారడం ఎలా? ఈయనకి వీళ్ళ తండ్రి కూడా పిహెచ్డి చేసినటువంటి పెద్ద విద్యావంతుడు, ఉద్యోగస్తుడు. కానీ ఎప్పుడు కూడా అతను ఆర్థిక సమస్యలతోనే బాధపడుతూ ఉండేవాడు. సో డబ్బున్న వాళ్ళగా మనం ఏ విధంగా మారాలో తండ్రిని అడిగితే సరైనటువంటి సమాధానం చెప్పేవాడు కాదు. ఇటువంటి సందర్భంలో ఈయనకి ఒక ఫ్రెండ్, మైక్ అనేటువంటి ఫ్రెండ్ ఉన్నాడు. అతన్ని యొక్క తండ్రిని వ్యాపారస్తుడు, అంటే అతను ఈ ఆదర్ యొక్క తండ్రి అంతా గొప్పగా చదవలేకపోయినా, తక్కువ చదువుకున్నా కూడా అతను వ్యాపారం చేసి ధనికుడిగా మారడం అనేది జరిగింది. సో ఇతను పూర్ డాడ్, అంటే వీళ్ళ సొంత తండ్రిని పూర్ డాడ్ అని, వీళ్ళ యొక్క ఫ్రెండ్ యొక్క తండ్రిని రిచ్ డాడ్ అని చెప్పి పిలవడం జరిగింది. అదే టైటిల్ని బుక్కు పెట్టడం జరిగింది.
సో రిచ్ డాడ్ అంటే వీళ్ళ ఫ్రెండ్ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ధనవంతుడు, ఆయన యొక్క బిజినెస్ ట్రిక్స్ అనేవి ఈయన తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ధనవంతుడిగా మారడానికి కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన దగ్గర నుంచి ఈయన గ్రహించడం జరిగింది. అది ఈ పుస్తకంలో మనకి అవన్నీ కూడా మనకి వివరించడం జరిగింది. ఈ బుక్లో రాబర్ట్ కియోసాకి చెప్పినటువంటి ముఖ్యమైన కొన్ని విషయాల్లో, నువ్వు ఎంతసేపు ఒక కంపెనీలోనో వ్యవస్థలోనో పనిచేస్తూ, ఒక సంస్థలోనో పనిచేస్తూ వాళ్ళు ఇచ్చే జీతం తీసుకుంటూ వాళ్ళ అభివృద్ధికి మాత్రమే నువ్వు పరిమితం అయితే నువ్వు ఎన్నటికీ ధనవంతుడివి కాలేవు. సో అందువల్ల నువ్వు కొంత మూలధనాన్ని గ్యాదర్ చేసుకునే వరకు జాబ్ చేస్తూ నువ్వు పొదుపు చేసినటువంటి డబ్బుతో నువ్వు ఈ చెప్పినటువంటి విషయాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా నువ్వు ధనికుడిగా మారవచ్చు అని చెప్పని కియోసాకి యొక్క అభిప్రాయం ఈ బుక్లో చెప్పినటువంటి దాని ప్రకారం. అదేవిధంగా నువ్వు ఎప్పుడూ కూడా అసెట్స్ డెవలప్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అసెట్స్ అంటే మనకి స్థిరాస్తులు అనేవి. అసెట్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఏ అసెట్ ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాన్ని అసెట్గా మనం చెప్పొచ్చు. లైబిలిటీస్, ఇతను ఇద్దరి యొక్క మైండ్ సెట్స్ చెప్పాడు. పూర్ పీపుల్గా మారేటువంటి పర్సన్స్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, ధనికుడిగా మారేటువంటి వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అతను ఈ బుక్లో చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక పూర్గా మారేటువంటి పర్సన్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే ఇతనికి లైబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. లైబిలిటీస్ అంటే అప్పులు కానీ ఈఎంఐలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇతనికి వచ్చినటువంటి జీతం అనేది దానికి సరిపోతుంది. ఇతను పనిచేస్తున్న ఆదాయం ఉంటుంది, పని చేయకపోతే ఇతనికి ఆదాయం ఉండదు. సో అసెట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు పని చేయకపోయినా, నువ్వు పడుకున్నా, విహారయాత్రకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసేదే అసెట్. అదేవిధంగా మీకు డబ్బు సంపాదించడం వేరు, వెల్త్ అంటే సంపదను సంపాదించడం, రెండింటికి తేడా ఉంటుంది. రెండింటి చాలామంది తేడా తెలియదు, ఒకటే అనుకుంటారు. ఒక నెలకి 5 లక్షలు సంపాదించే వ్యక్తి ఉండొచ్చు, కానీ అతను డబ్బున్నోడని మనం చెప్పలేము. ఎందుకంటే అతను ఏదైనా సందర్భంలో ఉద్యోగం కోల్పోయినప్పుడు, ఉద్యోగం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అతను డబ్బును జనరేట్ చేయలేడు. కానీ ఒక వెల్తీ పర్సన్ ఏ పని చేయకపోయినా అతను డబ్బు అనేది జనరేట్ చేయగలడు. దీన్నే మనం వెల్త్ అని చెప్తున్నాం. సో కియోసాకి చెప్పింది ఏంటంటే నువ్వు ఏ పని చేయకుండా ఎన్ని రోజులు నువ్వు సర్వైవ్ అవ్వగలవు దాన్ని బట్టి నీ ఆర్థిక పరిస్థితి తెలుస్తుందని చెప్తూ ఉంటాడు. డబ్బుకి వెల్త్కి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా ఈ బుక్ ద్వారా మనకి రాబర్ట్ కియోసాకి చర్చించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంక రెండో బుక్ మనం చూసినట్టయితే హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ రాసినటువంటి ఆథర్ ఈయన ఎడ్డీ జాకు ఈయన పేరు. ఈయన 101 సంవత్సరాలు బ్రతికారు. ఈ బుక్ అతను 100వ సంవత్సరంలో రాయబడినటువంటి బుక్ ఇది. సో ఆయన 101 సంవత్సరాలు బ్రతికారు, 2021లోనే చనిపోయారు. సో ఈ బుక్ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అందరికంటే ఆనందమైనటువంటి జీవితం అతను ఎందుకు గడిపాడు అంటే, అందరికంటే విషాదకరమైనటువంటి జీవితాన్ని అతను ఎర్లీగా చూశాడు. అతని జీవితంలో మొదటగా అతి విషాదమైన, అతి కష్టమైనటువంటి ఫేజ్ని అనుభవించి వచ్చాడు కాబట్టి అతను తర్వాత హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ అయ్యాడు. ఎందుకంటే ఇతను జర్మనీలో జన్మించాడు. జర్మనీలో జన్మించి ఈయన యూదు జాతికి చెందినటువంటి వ్యక్తి. అంటే మనకు ఆల్రెడీ అందరికీ హిట్లర్ గురించి అందరికీ మనకు తెలిసే ఉంటుంది. జర్మనీని పరిపాలించినటువంటి నియంత హిట్లర్. సో హిట్లర్ యూదుల వ్యతిరేకి. అంటే యూదులందరినీ కూడా జర్మనీలో ఆర్థిక శక్తి అంతా కూడా యూదుల చేతిలో ఉంది. సో వీళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టాలి అని భావించాడు. అదేవిధంగా యూరప్లో ఉన్నటువంటి యూదులందరినీ కూడా చంపేయడానికి కూడా ట్రై చేశాడు. సో ఈయన కూడా ఎడ్డీ జాకు కూడా యూదు జాతికి చెందినటువంటి వ్యక్తి. 1939లో రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందో ఈ సందర్భంలో హిట్లర్ ఏం చేశాడంటే కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, వాటినే డెత్ క్యాంప్స్ అని కూడా అంటారు, యూదులందరినీ కూడా ఆ క్యాంప్స్కి, ఆ శిబిరాలకి తరలించి అక్కడ చంపేయడం జరిగింది గ్యాస్ ఛాంబర్ ద్వారా. సో ఇక్కడ ఎడ్డీ జాకు కూడా వాళ్ళ ఫ్యామిలీ, మదరు, ఫాదరు, ఈయన సిస్టరు అందరినీ కూడా అటువంటి డెత్ క్యాంప్స్ పంపించడం జరిగింది. వాళ్ళందరూ చనిపోయారు, ఈయన ఒక్కడే అందులో సర్వైవ్ అయ్యాడు. అంటే ఇతను 1938లో నుంచి 1945 వరకు నరకాన్ని చూసి మరణాన్ని అంచుల వరకు వెళ్ళి, అంటే జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందో, చనిపోతే బాగున్ను అని కొన్ని వందల సార్లు అనుకుని ఉంటాడు. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడినటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకి సంతోషం యొక్క విలువ తెలుసు. అంటే మనం ఇప్పుడు చూడండి, ప్రతి చిన్న సమస్యని కూడా మనం పెద్ద సమస్యగా ఊహించుకొని ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోవడం ఇలా జరుగుతూ ఉంది. సుఖం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే కష్టాన్ని మనం ఫేస్ చేసినప్పుడు మాత్రమే.
సో ఎడ్డీ జాకు కూడా, అంటే ఇది చెప్తే ఇంక చాలా పెద్దది అవుతుంది, మీరు మొత్తం బుక్ చదవండి. ఎడ్డీ జాకు కూడా కాన్సన్ట్రేషన్ క్యాంప్లో నరకం అనేది అనుభవించాడు. ఇంచుమించుగా 7 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు, నెల 2 నెలలు కాదు, 7 సంవత్సరాల పాటు, అంటే 1938 నుంచి 45 వరకు కూడా నరకయాత్ర అనుభవించి ఇతను రిలీజ్ అయ్యాడు. తర్వాత ఎప్పుడైతే హిట్లర్ ఓడిపోయాడు 2వ ప్రపంచ యుద్ధంలో, అప్పుడు మిత్ర రాజ్యాల యొక్క సైన్యం అనేది వీళ్ళని విడిపించడం జరిగింది. అయితే ఇక్కడ యూదులకు సంబంధించి ప్రపంచ చరిత్రలో దారుణమైనటువంటి హింసను ఎదుర్కొన్నటువంటి జాతిగా యూదు జాతిని చెప్పొచ్చు. యూరప్లో హిట్లర్ ఏం చేశాడంటే మొత్తం 1 కోటి మంది యూదులను చంపేయడం జరిగింది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో. యూరప్లో ఉన్నటువంటి ప్రతి 3 యూదుల్లో 2 చనిపోయారు, 1 మిగిలారు. సో అంత మారణకాండను చేయడం జరిగింది. ఇతన్ని ఆస్విట్జ్ అంటే పోలాండ్లో చాలా పెద్ద శిబిరాన్ని అక్కడ తయారు చేసి యూదులందరినీ కూడా ట్రైన్స్లో గొర్రెలు లెక్కించినట్టు, పశువులను లెక్కించినట్టు ఆ ట్రైన్ వ్యాగన్స్లో ఎక్కించి వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి గ్యాస్ ఛాంబర్స్లో చంపేయడం జరిగింది. కొంచెం దృఢంగా ఉండి యువకులుగా ఉన్నటువంటి ఒక 10 to 20% పీపుల్ని పని చేయించడం కోసం ఉంచారు. అదేవిధంగా ఇతను సర్వే అయ్యాడు. తర్వాత ఇతను ఏం చేశాడంటే ఎప్పుడైతే 1945లో ఇతను రిలీజ్ అయ్యాడో ఆ డెత్ క్యాంప్ నుంచి, ఈయన 1950లో ఆస్ట్రేలియా వలస వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి బాగా సెటిల్ అయ్యాడు. ఇది బుక్ నేను ఎందుకు చదవమని మీకు రికమెండ్ చేస్తున్నాను అంటే, మనం ప్రతి చిన్న విషయానికి మనం బాధపడిపోయి ప్రతి చిన్న విషయాన్ని భూతార్థంలో చూసి మన జీవితం ఎందుకు ఇలాగ అయిపోయిందని నిరాశ చెందుతూ ఉంటాం. సో ఇది మనం చదివినట్టు అయితే అసలు జీవితం అంటే ఏంటి, మనం పడే కష్టం ఒక కష్టమేనా, సో మనం హ్యాపీగా ఎందుకు ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆఫ్రికాలో చూసుకున్న ఇతర దేశాల్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు, వాళ్ళకంటే మనం చాలా బెటర్గా బతుకుతున్నాం. సో మనకు వచ్చే కష్టాలు అనేవి చాలా చిన్నవే. ఎందుకంటే ఇప్పుడు ఇతనికి మనకున్న సమస్యలు చెప్పామనుకోండి, ఎడ్డు జాగ్కి ఆయన నవ్వుకుంటాడు అనమాట. అంటే ఇంత చిన్న విషయాలు, ఇంత చిన్న సమస్యలకి మీరు ఎంతలా సఫర్ అవుతున్నారు, ఎందుకంటే ఎన్నో రకాలుగా నేను ఇబ్బంది పడొచ్చాను, అతనికి ఎలా అనిపిస్తుంది అంటే అలా అనిపిస్తుంది. సో అందువల్ల అతని ఎక్స్పీరియన్స్ ఈ బుక్లో మనం చూడడం ద్వారా జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా చాలా చిన్నవి, వాటిని పాజిటివ్గా చూసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలి తప్పించి మన విషాదం చేసుకోకూడదు అనేటువంటి మెసేజ్ అనేది, ఆ మెసేజ్ అనేది మనకి ఈ బుక్తో చూడడం ద్వారా మనకు వస్తుంది. ఇది కంపల్సరీగా మీరు చదవండి. ఇంకా 3వ బుక్ మనం చూసుకున్నట్టయితే హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్, ఆందోళన చెందకుండా ఆనందంగా జీవించడం ఎలా. ఇది 1948లో పబ్లిష్ అయిన బుక్. దీన్ని డేల్ కార్నెగీ అనేటువంటి పర్సన్ రాశారు. ఈయన చాలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్లో చాలా ఫేమస్ అప్పటి నుంచి కూడా. ఈయన రాసినటువంటి ఇంకో బుక్ కూడా బెస్ట్ సెల్లర్గా ఉన్నది. నాకు పర్సనల్గా నేను చెప్తున్నాను, నేను ఒక తీవ్రమైనటువంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ బుక్ చదవడం ద్వారా నేను దాని నుంచి ఈజీగా బయటపడగలిగాను. ఎందుకంటే మనందరికీ ఈరోజు ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది, ఆందోళన అనేది, ప్రతి విషయానికి ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ఈ బుక్లో కొన్ని వందల ఎగ్జాంపుల్స్ చెప్పారు రైటర్. సో ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే నాకు పర్సనల్గా చాలా రిలీఫ్ అనిపించింది. నేను డిప్రెషన్ ఉన్నప్పుడు, లేకపోతే ఆందోళన ఉన్నప్పుడు, ఆ తీవ్రమైనటువంటి డిప్రెషన్లో ఉన్న సమయంలో ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. సో మీరు కూడా మీ ఆందోళన పోగొట్టుకొని ఒత్తిడిని అధిగమించి ఏ విధంగా హ్యాపీగా జీవించవచ్చు అనేది ఇందులో ఈ బుక్ చదవడం ద్వారా మీకు తెలుస్తుంది. ఇది చాలా చాలా యూజ్ఫుల్ బుక్. నేను చాలామందికి ఇది గిఫ్ట్గా కూడా ఇచ్చాను. సో ఎందుకంటే ఇవి మనకు ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఈ బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విపరీతమైనటువంటి ఆందోళన అనేది, ఒత్తిడి అనేది ఉంటుంది. దానివల్ల మనం డిప్రెషన్లోకి వెళ్తున్నాం, లైఫ్ని కూడా మనం కోల్పోవడం అనేది జరుగుతుంది. ఆందోళన అనేది పెద్ద మనం ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యల కంటే పెద్ద సమస్యల్ని గొప్ప గొప్ప వ్యక్తులు ఏ విధంగా ఎదుర్కొని సక్సెస్ఫుల్గా ఆందోళన అనేది పడకుండా వాళ్ళు విజయవంతం అయ్యారనేది, ఇటువంటి కొన్ని వందల ఎగ్జాంపుల్స్ అనేవి డేల్ కార్నెగీ ఈ బుక్లో మనకు వివరించడం జరిగింది. అందువల్ల ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. అంటే మన ఆందోళన అనేది ఈరోజు ప్రతి ఒక్కరిని కిల్ చేస్తుంది, ఆందోళన అనేది ఈరోజు ప్రతి ఒక్కరిని జీవితాన్ని నాశనం చేస్తుంది. సో ఆ విధంగా కాకుండా మీరు ఆందోళన తగ్గించుకోవటానికి ఎటువంటి మాత్రలు వేసుకోవాల్సిన లేదు. ఈ బుక్ అనేది మీకు టానిక్లా పనిచేస్తుంది. సో ఇది మీరు చూడడం ద్వారా మీ ఆందోళన 100% తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియోలో నేను డిస్కస్ చేసినటువంటి మూడు బుక్స్ కూడా నా లైఫ్ని చేంజ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడ్డాయి. మీరు ఖచ్చితంగా ఈ 3 బుక్స్ తీసుకోండి. 3 కలిపినా 730 రూపీస్ అలాగా అవుతుంది. 3 కూడా తెలుగులో ట్రాన్స్లేషన్ ఉన్నాయి. నేను 100%
గ్యారంటీగా చెప్తున్నాను, ఈ బుక్స్ మీరు చూడడం ద్వారా మీ జీవితాన్ని మీరు ఖచ్చితంగా మార్చుకోగలరు. మీరు జీవితానికి సంబంధించిన దృక్పథాన్ని కూడా ఖచ్చితంగా మారేలాగా ఈ బుక్స్ అనేవి చేస్తాయి. సో ఈ బుక్స్ అనేవి అమెజాన్లో ఉన్నాయి. అక్కడి నుంచి నేను డిస్క్రిప్షన్ లింక్స్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి మీరు బై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.